సినిమాకి మంచి జరగాలని రాసిపెట్టుంటే అడ్డంకులన్నీ అవే తొలగిపోతాయంటారు. ఇప్పుడు రామ్ ఇస్మార్ట్ మూవీకి అన్ని ఇలాగే కలిసి వస్తున్నాయి. సో గుడ్ టైం స్టార్ట్ అయిందనమాట. ఎనర్జెటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ మార్చి నుంచి వాయిదా వేసుకున్న కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనే దాని గురించి సరైన క్లారిటీ ఇప్పటిదాకా లేదు. చాలా కాలంగా పూరి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో అప్డేట్స్ లేవు. చార్మి సైతం సైలెంట్గానే ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ వేసవిలో వస్తుందా రాదా అనే అనుమానాలు ఫ్యాన్స్లో తలెత్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా బాగా రకరకాల ఆప్షన్లు చూసి ఫైనల్గా మణిశర్మని తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు డబుల్ ఇస్మార్ట్ జూన్ విడుదలకు రెడీ అవుతోంది. వేసవి కోణంలో చూసుకుంటే కొంత ఆలస్యంగా అనిపిస్తున్న బ్యాలెన్స్ ఉన్న షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆ మాత్రం సమయం అవసరమే అంటున్నారు. ప్రస్తుతం మణిశర్మ నేతృత్వంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలిసింది. షూట్ చేసిన భాగానికి రికార్డింగ్ పూర్తి చేసేస్తే ఒత్తిడి తగ్గుతుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇందులో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే లీక్ ఉంది, కానీ దానికి సంబంధించిన ఇన్ఫో పక్కాగా లేదు. ఇటీవలే ఒక ప్రైవేట్ వేడుకకు హాజరైన సందర్భంగా అభిమాని అడిగిన ప్రశ్నకు రామ్ జూన్ రిలీజ్ అని చెప్పిన సమాధానం ఇంకా బలం చేకూరుస్తోంది. సంజయ్ దత్ విలన్గా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్లో ఈసారి ఎలాంటి నార్త్ ఫ్లేవర్ లేకుండా పూరి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. సుకుమార్, రాజమౌళి లాంటి వాళ్ళు నేటివిటీ వదలకుండానే ఉత్తరాది ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పుడు తాను మాత్రం ఎందుకు బాలీవుడ్ టచ్ కోసం పాకులాడాలని భావించి పక్కా లోకల్ మాస్ టచ్ ఇచ్చారట. వరుస డిజాస్టర్ల తర్వాత రామ్కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఇంకా అవసరం. ఏ ముహూర్తాన్న ఫ్యామిలీ స్టార్ అని పేరు పెట్టారో తెలియదు కానీ మూవీపై ట్రోల్స్ అయితే ఆగడం లేదు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ పై కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబో రిపీట్ చేస్తూ ఈసారి ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి మొదట్లో ఐరనే వంచాలా ఏంటి అన్న టీజర్ రాగా అది వైరల్ అయింది. ఇక లేటెస్ట్గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కాగా క్యాలిక్యులేటెడ్గా ఉండే ఫ్యామిలీ మ్యాన్గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. అందుకే హీరోయిన్ డ్రాప్ చేయమని అడిగినా సరే అమ్మాయి లిఫ్ట్ అడిగింది కదా అని ఆనందపడకుండా లీటర్ పెట్రోల్ ఖర్చు అవుతుందని అంటాడు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మ్యాన్ కష్టాలను సినిమాలో చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. అయితే విజయ్కు ఉన్న యూత్ ఫాలోయింగ్లో మాస్ ప్రియులే ఎక్కువ. వారిని సాటిస్ఫై చేసేలా సినిమా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ ఇవి సరిగ్గా వర్కౌట్ అయితే ఎలాంటి ఆడియన్స్ని అయినా సినిమా చూసేలా చేస్తోంది. అయితే ఫ్యామిలీ స్టార్ మ్యాన్ ఆడియన్స్ మెప్పు పొందుతాడా అనే డౌట్ మొదలైంది. ఫ్యామిలీ స్టార్లో కూడా మాస్ యాంగిల్ ఉంది. తన ఫ్యామిలీకి కష్టం వచ్చినప్పుడు ప్రతి ఫ్యామిలీ మ్యాన్ హీరోగా మారతాడు అనే పాయింట్ ఈ సినిమాలో చూపించబోతున్నారు. సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సో ఫ్యామిలీ స్టార్ కంప్లీట్ ఎంటర్టైనర్గా సమ్మర్కి ఆడియన్స్ని ఖుషి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాలో లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సర్కారీ వారి పాట తర్వాత పరశురామ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ ఏ మేరకు ఆడియన్స్ మెప్పు పొందుతాడు అన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో స్పై యాక్షన్ మూవీ చేస్తున్నాడు. సితారా బ్యానర్లో ఆ సినిమా భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు.